బంగ్లాదేశ్తో స్టార్ట్ అయిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. గ్వాలియర్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి బంగ్లా టీంని వణికించింది. మొదట బౌలింగ్తో అదరగొట్టిన టీమిండియా తర్వాత బ్యాటింగ్లో దుమ్మురేపింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 128 పరుగుల టార్గెట్ని సులభంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్, సంజు మంచి ఆరంభం ఇచ్చారు. చాలా కాలం తర్వాత సంజు శాంసన్ రాణించాడు. 18 బంతుల్లోనే 6 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్స్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఓపెనర్ అభిషేక్ కూడా 7 బంతుల్లోనే 2 ఫోర్లు 1 సిక్స్తో 16 పరుగులు చేసి రాణించాడు. ఇక పాండ్యా, నితీష్ కుమార్ రాణించడంతో టీమిండియా మొదటి మ్యాచ్లో సూపర్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్కు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఓపెనర్ లిటన్ దాస్ 4 పరుగులకే క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇక తన మరుసటి ఓవర్లో కూడా ఓపెనర్ పర్వేజ్ హసన్ని పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లేలో చివరి ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు. సుదీర్ఘకాలం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో పాటు హర్షదీప్ సింగ్ కూడా 3 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. వేగవంతమైన బౌలింగ్తో మెయిడిన్ ఓవర్ వేసి తన కెరీర్ను ఆరంభించాడు మయాంక్ యాదవ్. మయాంక్ దాటికి ఇబ్బంది పడిన టౌడీ హృదయ్ వరుణ్ చక్రవర్తి వేసిన మరుసటి ఓవర్లో క్యాచ్ అవుట్గా అయ్యాడు. ఇక మయాంక్ యాదవ్ తన 2వ ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. దాటిగా ఆడే ప్రయత్నం చేసిన జకేలి అలీని వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేశాడు. టీమిండియా బౌలర్లు బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 19.5 ఓవర్లో 127 పరుగులు మాత్రమే చేసి కుప్పకొలింది. ఇక స్వల్ప టార్గెట్తో బరిలో దిగిన టీమిండియా బ్యాటింగ్లో కూడా రాణించి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.